ఎస్ సార్. ఇప్పుడు 50 lakhs ఎవరైతే లంసమ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో సో వాళ్ళందరూ చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటి సార్? షూర్ అండి. ఫస్ట్ మేజర్ మిస్టేక్స్ యొక్క కాస్ట్ ఒక 5 lakhs నుంచి 10 lakhs ఉంటుంది. అంటే ఈ మిస్టేక్స్ చేస్తే డెఫినెట్గా ఒక 5 lakhs పోగొట్టుకుంటారు వాళ్ళు. సో ఈ వీడియో చూడడం వల్ల డెఫినెట్గా వాళ్ళకి బెనిఫిట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ 5th పాయింట్ కూడా ఇంకా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఫస్ట్ మేజర్ పాయింట్ ఏంటి అంటే 50 lakhsని ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అంటే ఇది డబుల్ ఎప్పుడు అవుతుంది. అంటే రియల్ ఎస్టేట్లో అడిగినట్లు అడుగుతారు మన క్లయింట్స్ కానీ ఎవరైనా. 50 lakhs డబుల్ ఎప్పుడు అవుతుంది వాళ్ళు ఉండి మేము ఒక 6 years 7 years పట్టవచ్చు, లేకపోతే 10 years కూడా పట్టవచ్చు అని చెప్పామనుకోండి. లేదు రియల్ ఎస్టేట్లో 2 yearsకే అయిపోతుంది అని చెప్పేసి అంటారు. సో అట్లాంటి వాళ్ళు అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ 2 yearsలో క్యాపిటల్ డబుల్ కావడం అనేది మ్యూచువల్ ఫండ్స్లో చాలా రేర్గా జరుగుతుంది. జరిగినా కూడా దాన్ని పారామీటర్గా చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయొద్దు. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే లాసెస్ రాకుండా అవాయిడ్ చేసుకోవాలి. లాసెస్ ఎప్పుడు వస్తాయంటే ఇట్లా అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడే వస్తాయి. సో చాలామంది యాక్సెప్ట్ చేస్తారు 2 yearsలో డబుల్ కానీ 3 years క్యాపిటల్ డబుల్ అవుతాయి అని అంటే ఈ ఫండ్లో పెడితే అవుతాయి, ఇది హై రిస్క్ ఫండ్ అవుతాయి అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారు. కాకపోతే వితిన్ 6 months వితిన్ 1 yearలో ఒక్కవేళ కరెక్షన్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా ఒక 10% కరెక్షన్ వచ్చినా సరే వాళ్ళకు 50 lakhs కాస్త 45 lakhs 43 lakhs అయిపోతుంది. అప్పుడు ఆ మిస్టేక్ ఖరీదు 7 lakhs. ఎందుకంటే 43 lakhs వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు, వాళ్ళు ఫర్దర్గా వెయిట్ చేయరు. 7 lakhs నెగిటివ్ అవుతుందంటే ఎవరు చూడలేరు. ఇప్పుడు భూమిలో మనము ఒక 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, వేరే వాళ్ళు కొనడానికి బయర్స్ వచ్చారు, వాళ్ళు 43 lakhs అడుగుతున్నారు అంటే అట్లెట్లయితుంది, మేము 50 lakhsకి కొన్నాం కదా 6 lakhs అయితే మేము అమ్ముతాం అంటాం, కానీ 43 lakhs అయ్యిందని మనం భయపడము. అవును. కానీ మనకి ఫోన్లో 43 lakhs కనిపించేసరికి భయపడతాం చాలామంది. 7 lakhs నెగిటివ్ చూడలేరు చాలామంది. ఇన్వెస్ట్మెంట్ చేయకముందు చాలామంది చెప్తారు మేము రిస్క్ తీసుకోగలుగుతాము, ఎక్కువ రిస్క్ మేము బేర్ చేయగలుగుతాము, వేరే ఇన్వెస్ట్మెంట్స్ మాకు ఉన్నాయని చెప్తారు. కానీ మన పోర్ట్ఫోలియోలో ఎప్పుడైతే నెగిటివ్ కనిపించిందో ఎవ్రీడే దాన్నే చెక్ చేసుకుంటూ కూర్చుంటాం మనం. సో ఫస్ట్ థింగ్ మనం రిస్క్ని అవాయిడ్ చేయాలి, లాసెస్ రాకుండా చూసుకోవాలి. లాసెస్ రాకుండా డెఫినెట్గా రిటర్న్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఓకే.